మరోసారి భారత్ లో పెగాసస్ ప్రకంపనలు సృష్టిస్తోంది. నిన్న రాత్రి నుంచి ఇండియాలో ఉన్న పలువురికి ఆపిల్ సంస్థ అలర్ట్ నోటిఫికేషన్లు పంపించింది. అనుమానాస్పద లింకులపై క్లిక్ చేయొద్దు అంటూ ఆ సంస్థ సందేశాలు పంపించింది. అయితే దేశంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పెగాసస్ పై దేశవ్యాప్తంగా చర్చ కొనసాగుతోంది. అయితే గతంలో కూడా ఇలాంటి సందేశాలు కూడా పంపించింది. అయితే ప్రతిపక్ష నేత ఫోన్లపై గుర్తు తెలియని సాఫ్ట్వేర్ తో దాడులకు పాల్పడే ప్రమాదం ఉందంటూ ఆపిల్ సంస్థ సందేశాలు పంపించింది. దీంతో పలువురు రాజకీయ నేతలు అలర్ట్ అయ్యారు. దేశవ్యాప్తంగా ఎన్నికల నేపథ్యంలో పెగాసస్ సాఫ్ట్వేర్ పై మరొకసారి దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. అనుమానాస్పద లింకులపై క్లిక్ చేయొద్దంటూ యాపిల్ సంస్థ మెసేజ్లు నోటిఫికేషన్లు పంపడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ మరిన్ని వివరాలు అందిస్తారు. కృష్ణ, విజయ్ చంద్రిక, ఇజ్రాయెల్ కి చెందిన ఎన్ఎస్ఓ గ్రూప్ రూపొందించినటువంటి పెగాసస్ మాల్వేర్ తో సహా మరికొన్ని గుర్తు తెలియని స్పైవేర్లతో దాడి చేసే అవకాశం ఉంది అంటూ యాపిల్ సంస్థ ఐఫోన్ వినియోగదారులకు ఒక సందేశాన్ని పంపింది. ఈ సందేశం భారత్ తో పాటు 91 దేశాలకు ఈ యొక్క సందేశాన్ని పంపినట్లుగా మనకు అర్థమవుతుంది. యాపిల్ గత సంవత్సరం కూడా, గత ఏడాది అక్టోబర్ లో కూడా ఇటువంటి సందేశాన్ని పంపించింది. అప్పుడు కాంగ్రెస్ కు చెందినటువంటి రాహుల్ గాంధీతో పాటు ప్రతిపక్ష నేతలు అందరికీ కూడా ఈ సందేశాలు పంపింది. కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, శశి థరూర్, అదేవిధంగా ఆప్ కి చెందినటువంటి రాఘవ్ చద్దా, వీళ్ళంతా కూడా ఈ యొక్క జాబితాలో ఉన్నారు. అప్పుడు వాళ్ళందరికీ కూడా ఈ యొక్క నోటిఫికేషన్ ను పంపినప్పుడు ఇది స్టేట్ స్పాన్సర్డ్ స్పైవేర్ దాడిగా కూడా ముందుగా ఆ నోటిఫికేషన్ లో పేర్కొంది. అయితే ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి ఒత్తిడి వచ్చిన తర్వాత అది ఎక్కడి నుంచి వచ్చింది, అది ఎవరు దాన్ని యూజ్ చేశారు పెగాసస్ మాల్వేర్ అన్నది ఆ సందేశాన్ని నుంచి, ఆ నోటిఫికేషన్ నుంచి తొలగించడం జరిగింది. అయితే ఈ తాజాగా వచ్చినటువంటి సందేశం అర్ధరాత్రి 12:30 గంటలకు ఈ నోటిఫికేషన్ ను ఈమెయిల్ ద్వారా పంపినట్లుగా యాపిల్ సంస్థ పేర్కొంది. గతంలో ఈ యొక్క ఏదైతే ఈ రోజు వచ్చినటువంటి ఈమెయిల్ లో ఎన్ఎస్ఓ గ్రూప్ యొక్క పెగాసస్ స్పైవేర్ గురించి కూడా ప్రస్తావించబడింది. కాబట్టి ప్రపంచ వ్యాప్తంగా ఈ యొక్క ఐఫోన్ యూజర్లకు ఈ మెసేజ్ ని పంపింది. ఆ మెసేజ్ లో ప్రముఖంగా మీ యాపిల్ ఐడి పలానా ఐడితో అనుసంధానించబడినటువంటి ఐఫోన్ ని రిమోట్ గా కాంప్రమైజ్ చేయడానికి కొన్ని స్పైవేర్ శక్తులు ప్రయత్నం చేస్తున్నాయి, మీరు అలర్ట్ గా ఉండండి, ఎటువంటి అనుమానాస్పద లింకుల పైన క్లిక్ చేయొద్దు అంటూ ఈ యొక్క సందేశాల్లో పేర్కొనడం జరిగింది. గతంలో కూడా మనం చూసాం విజయ్ చంద్రిక, గత పార్లమెంట్ సమావేశాల్లో, గత అక్టోబర్ లో జరిగినటువంటి పార్లమెంట్ సమావేశాల్లో ఈ పెగాసస్ స్పైవేర్ ప్రకంపనలు సృష్టించింది. ఇది ఫోన్లోకి ప్రవేశించి గుట్టు చప్పుడు కాకుండా మన సమాచారాన్ని అంతా కూడా ఇతరులకు చేరవేస్తుంది. కనీసం తమ ఫోన్ లో చొరబడిన విషయం కూడా ఎవరికి కూడా తెలియదు. అంతేకాకుండా ఒకవేళ దీన్ని ఈ స్పైవేర్ ని వెతికి దాన్ని తొలగించాలని ప్రయత్నం చేస్తుంటే దాని అంతటా అదే డిలీట్ కూడా అయ్యే అవకాశం ఉంది. ఇజ్రాయెల్ కి చెందినటువంటి ఎన్ఎస్ఓ గ్రూప్ దీన్ని సృష్టించింది. ప్రపంచంలోని కొన్ని దేశాలకు మాత్రం, అంటే ప్రభుత్వాలకు మాత్రమే ఈ యొక్క ఈ స్పైవేర్ ని అందజేస్తుంది. ప్రత్యేక ప్రయోజనాల నిమిత్తం దీన్ని అందజేస్తామంటూ ఇజ్రాయెల్ ప్రభుత్వం కూడా పేర్కొంది. అయితే భారత్ కూడా దీన్ని కొనుగోలు చేసినట్లుగా కూడా ఒక ప్రకటనలో ఇజ్రాయెల్ ప్రభుత్వం పేర్కొంది. అయితే అప్పుడే భారత్ లో ఉన్నటువంటి జర్నలిస్టులు, అదేవిధంగా ప్రతిపక్ష నేతలు, వీళ్ళందరిపై కూడా ఈ యొక్క పెగాసస్ తో నిఘా పెట్టించారు అంటూ ది వైట్ సంస్థ ఒక పెద్ద కథనాన్ని ప్రకటించింది. ఆ తర్వాత పార్లమెంట్ లో దీనిపైన పెద్ద రగడ జరిగింది. తర్వాత సుప్రీంకోర్టులో కూడా దీనికోసం ఒక ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. వ్యక్తుల గోప్యత హక్కు ఉల్లంఘన జరిగిందా లేదా అన్న విషయాన్ని నిర్ధారించడం కోసం ముగ్గురుతో కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అంటే గోప్యత పేరుతో ఎటువంటి సమాచారాన్ని కూడా కనీసం సుప్రీంకోర్టు కూడా అందజేయలేదు. దీనిపైన అప్పటిటువంటి సిజేఐ కొంత అసంతృప్తిని కూడా వ్యక్తం చేశారు. సో ఇప్పుడు మళ్ళీ ఈ స్పైవేర్ తో, పెగాసస్ స్పైవేర్ తో ఇప్పుడు ప్రస్తుతం రాజకీయ పరిణామాలు వేడెక్కిన నేపథ్యంలో, ఇటు సార్వత్రిక ఎన్నికలు కూడా జరుగుతున్న నేపథ్యంలో పెగాసస్ స్పైవేర్ మళ్ళీ వచ్చిందన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రతిపక్ష నేతలంతా కూడా అలర్ట్ అయ్యారు.